శాసనసభకు హాజరుపై అసెంబ్లీ రూల్స్లో స్పష్టంగా ఉందని వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలు వాటిని పాటించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సూచించారు. అసెంబ్లీలో పార్టీలకు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఏసీలో చర్చించే పార్టీల బలాబలాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఉన్నా కూడా అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది, అలా కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు. ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. కొంచెం తక్కువ సమయం ఇస్తారు. మనకి లోక్సభ ఆర్ ఎనీ అసెంబ్లీ విధి విధానాల్లో ఆ కేటాయించే సమయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చున్నప్పుడు డిసైడ్ అవుతుంది. వీళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఏసీకి కూడా రావటం లేదు. వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు. అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు, 0 అవర్ ఉంటుంది. మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తున్నాయి. కాకపోతే వారెవరో సభలో ఉండలేదు. ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాల పాటు మినిమం చర్చ జరుగుతుంది. కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్కసారి 20 నిమిషాలు కూడా చర్చ జరుగుతుంది. మరి వారి 2 ప్రశ్నలకి వారు ఉంటే మరి చాలా సమయం వారికి ఆటోమేటిక్గా కేటాయించడం జరుగుండేది. అలాగే 0 అవర్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు.